అలా చేసిన దాంట్లో ఈ బుక్ ఒకటి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజు వ్లాగ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి డిఐవైస్ క్రాఫ్ట్స్ చాలా చేశాను. సో అలా చేసిన దాంట్లో ఈ బుక్ ఒకటి. ఈ బుక్ నాకు స్పెషల్. ఏ బుక్ అంటే నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో ఈ వీడియోలో నేను ఆ బుక్లో ఉన్న నేను చేసిన క్రాఫ్ట్ని కానీ డ్రాయింగ్స్ని కానీ మంచి మంచి క్రియేటివిటీని చూపించాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గాయ్స్, ఇప్పుడు మనం నా బుక్లో ఏమేమి ఉందో చూసేద్దాం. ఇదే నా బుక్కి అయితే నేను ఒక నేమ్ పెట్టాను, నా అందమైన లోకం అనేసి. సో ఈ బుక్ అయితే నేను పేపర్స్తోని ఇంకా స్కెచెస్తోని డ్రాయింగ్ వేసి మంచిగా డెకరేట్ చేసి ఇట్లా ప్రిపేర్ చేశాను. ఈ బుక్ నేను 9th క్లాస్ నుంచి అలా స్టార్ట్ చేశాను వేయడము. ఇలా అగ్గి పుల్లలతోని మంచిగా డ్రెస్సెస్తోని డ్రెస్ క్లాత్స్తోని డిఫరెంట్ టైప్స్గా వేయాలి అని అనిపించేది నాకైతే. క్రాఫ్ట్ అంటే ఇలా మంచిగా క్లాత్స్తోని ఇట్లా అగ్గి పుల్లలతోని మంచిగా స్టిక్స్తోని ఇట్లా స్కెచెస్తోని డిఫరెంట్ టైప్గా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే అప్పుడు. సో ఇవన్నీ నేను అప్పుడు చేసినవే. అండ్ ఈ డ్రాయింగ్ నేను ఫస్ట్ టైం మా కాలేజ్లో వేసాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అందుకే అలా గుర్తుగా ఉంటుంది అనేసి నేను ఇట్లా నోట్బుక్లో కూడా వేసాను అనమాట. 9th క్లాస్ నాకు స్పెషల్ ఉండాలి కాబట్టి న్యూ ఇయర్ రోజు నేను చేశాను. న్యూ ఇయర్ రోజు ఇది యాక్చువల్లీ నాకు ఒక చాక్లెట్ న్యూ ఇయర్ రోజు మా మ్యామ్ అలా చాక్లెట్ ఇచ్చారు. అప్పుడు ఇది ఎందుకు పడేసుకోవడం అనేసి మెమరబుల్గా పెట్టుకున్నాను. అండ్ కేక్. సో ఆ రోజు మేము కేక్ కట్ చేసాము. ఇలానే ఉండే సేమ్. అందుకే 10th గుర్తుగా ఉండాలనేసి ఇలా ఒక డ్రాయింగ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది నేను మా మమ్మీ మా డాడీ. ఇలాంటివి ఇదంతా చాక్లెట్ కవర్స్తోని క్రాఫ్ట్ చేయడము ఇలాంటివి సిల్లీగా ఉన్నాయని అనుకోకండి. నాకు అది మెమరబుల్ అనమాట. నాకు ఒక టీచర్ చిన్న చాక్లెట్ ఇచ్చినా సరే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో అందుకే నేను అది గుర్తుగా దాచుకుంటాను. నాకైతే ఒకప్పుడు ఫేవరెట్ హీరో, అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఫేవరెటే. కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఈ డ్రాయింగ్ అయితే నాకు చాలా కాంప్లిమెంట్సే వచ్చాయి. చాలా ఒక 3 hours 4 hours అలా కూర్చొని ఇంట్రెస్ట్తో వేసాను. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇది. సో గైస్, ఇలాంటి క్రియేటివిటీస్, ఇలాంటి ఐడియాస్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇలాంటి ఐడియాస్ అంటే చాలా నిజంగా హానెస్ట్గా చెప్పాలి అని అంటే ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్క డ్రాయింగ్ కానీ ప్రతి ఒక్క క్రాఫ్ట్ కానీ నా ఓన్ ఐడియాస్తోనే చేశాను. అండ్ ఇది కూడా నాకు చాలా అనిపించింది. ఇలా అంటే హార్ట్ లోపల మనకున్న ఎమోషన్స్. యాక్చువల్లీ నాకు 10th క్లాస్లో 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళని గుర్తుపెట్టుకొని అట్లా నేను ఒక డ్రాయింగ్ లాగా చేసుకున్నాను. క్లాతింగ్తో ఇట్లా క్రాఫ్ట్ చేయడం అయితే నాకు పిచ్చి ఇష్టము. సో ఇలా నా దగ్గర ఉన్న స్టోన్స్తోని ఇది నా డ్రెస్ చున్నీ అనమాట. ఇది నా చున్నీతోని, ఇంకా ఇది కూడా నా దగ్గర ఉన్న యాక్చువల్లీ ఈ డ్రెస్ నా దగ్గర ఒక దాన్ని ఇమేజిన్ చేసుకొని వేసుకున్నాను అనమాట నేను. ఇదైతే క్రేజీ ఉంటుంది గైస్, క్రేజీ. ఇది ఏంటి అంటే నేను చెప్పడం ఎందుకు చూపిస్తా ఆగండి. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే నేను నా హ్యాండ్స్తోని డ్రా చేసిన క్రాఫ్ట్. దీన్ని జస్ట్ సరదాగా ఎలా పెట్టుకోవాలి. ఈ క్రాఫ్ట్ అయితే నాకు చాలా ఇష్టం. నేను వేసినప్పుడు ప్రతి ఒక్కరు పెట్టుకొని చూసి దాన్ని మొత్తం లూజ్గా చేశారు. నేనైతే 6th to 10th హాస్టల్లోనే ఉండే. సో హాస్టల్లో ఉన్నప్పుడు మనకు ఎవరు ఉండరు కాబట్టి లోన్లీ ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఫ్రెండ్సే కదా మన దగ్గరే ఉండేది. సో అందుకే నాకు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే. అంటే కొందరు ప్రేమ చూపిస్తారు, కొందరు విసుక్కుంటారు, కొందరు తిడతారు. సో అట్లా అందరినీ నేను ఇట్లా నా బుక్లో ఒక్కొక్క క్యారెక్టర్తోని ఇట్లా మంచిగా కంపేర్ చేస్తూ వేసేదాన్ని డ్రాయింగ్. ఇంకా గైస్, మీలో ఎంతమందికి చిన్ని క్యూట్ డాల్స్ని ఇట్లా డెకరేట్ చేయడం కానీ మంచి బొమ్మలకి కొత్త డ్రెస్సెస్ కుట్టడం కానీ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సో నేను అప్పటి నుంచి ఇష్టపడేదాన్ని కాబట్టి ఇంకా చిన్న డ్రెస్సెస్ ఇలా కుడుతూ ఉండేదాన్ని. నాకైతే చాలా క్యూట్ అనిపిస్తాయి ఆ డ్రెస్సెస్.
ఎలాంటి డ్రెస్సెస్ అయినా సరే ఇలా చిన్నగా నా చేతులతో కుట్టాలంటే చాలా ఇష్టం. సో అలా నేను కుట్టిన డ్రెస్సెస్ని కొన్ని దాచిపెట్టుకున్నాను. అదే నా బుక్లో పెట్టుకున్నాను, ఒక బ్యాగ్లో వేసినట్టు అట్లా డెకరేట్ చేసినట్టు. ఇదైతే చాక్లెట్ అనమాట. మా మ్యాథ్స్ సార్ నా కోసం ఇచ్చారు, అంది మెమరబుల్గా పెట్టుకున్నాను. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఉంటాయి కదా, అట్లా నేను ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరం కూడా. సో అవన్నీ కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేసి ఆ ఇమేజెస్ అన్నీ కూడా నేను జిరాక్స్ తీసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను నా బుక్లో. హాస్టల్ కదా, హాస్టల్లో ఉంటే మా మమ్మీ డాడీ గుర్తుకొస్తారు కాబట్టి అలా గుర్తుకొచ్చిన వన్ ఫైన్ డే నేను అలా మంచిగా కాటన్తో ఇట్లా ఒక దిల్ షేప్లో చేశాను అనమాట. శివరాత్రి రోజు ఫ్రూట్స్ కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఒక రిఫరెన్స్ తీసుకొని చేశాను. నాకైతే ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ 1 అవర్కి అట్లా వస్తూనే ఉంటాయి. అయితే మా ఫ్రెండ్స్తో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళకి ఉన్నాను కదా హాస్టల్లో. సో నాకు కూడా తెలియాలి కదా నా పైన వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేసి. సో అలా కొన్ని ఇట్లా పాయింట్స్ లాగా రాసేసి మంచిగా నా పైన నేను ఎలా ఉంటాను, మీకు ఏమనిపిస్తాను అని చెప్పేసి రాయమన్నాను. సో వాళ్ళు రాశారు కింద ఇచ్చిన చిన్న అన్ని పాయింట్స్ అన్నీ నా కోసమే. అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మనకు కూడా తెలియాలి కదా మనం అంటే ఎంతమందికి ఇష్టమో. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ నాకు చాలానే వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా నేను కంపల్సరీ బుక్లో రాసుకోవడము లేదంటే ఇలా చేయడము చేస్తాను. సో ఇదైతే క్రేజీ ఉండే. మా ఫ్రెండ్ దివ్య అని ఉంటుంది. సో ఆమె చాలా బక్కగా ఉంటుంది. ఆమెను ఏడిపించడం కోసం ఆ డ్రాయింగ్ అట్లా స్టిక్కర్స్ అతకబెట్టాను. ఇంకా డ్రాయింగ్ అంటే గాడ్స్ కూడా చాలా వేశాను నేను. చేసిన ఇన్ని డ్రాయింగ్స్లో ఇన్ని క్రాఫ్ట్స్లో నాకు ఎక్కువగా నచ్చింది ఇదే, ఈ పార్టే. ఎందుకంటే ఆ రోజే లాస్ట్ డే కదా నా 10th సో ఫేవరల్ పార్టీ రోజు మేము దిగిన ఫొటోస్ అన్నీ కూడా జిరాక్స్ చేసుకొని ఇలా నా బుక్లో పేస్ట్ చేసుకున్నాను, జస్ట్ ఫర్ మెమొరీస్. తప్పకుండా ఏదో ఒక రోజు కాకపోయినా సడన్గా అయినా ఎప్పుడైనా సరే ఫోన్లో నుంచి ఫొటోస్ డిలీట్ అయిపోవచ్చు అని అనుకుంటాను నేను. సో అందుకే ఇలా చేసుకుంటే ఈ బుక్ ఎప్పుడు నాతోనే ఉంటుంది కదా, సో ఎప్పుడైనా సరే నాకు మెమరీస్గా ఉంటాయి అని చెప్పేసి అలా చేసుకున్నాను. సో ఫైనల్గా ఇది నా బుక్లో మీకు ఒక్క పేజ్ అయినా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో చేసిన క్రాఫ్ట్ పేజెస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి, ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్, చలో బాయ్ గైస్.